యొక్క సాయంకాల సమయము చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభములు మరి ఒకసారి తెలియజేయుచున్నాను. మనము ఈ యొక్క గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్లో 9 స్పిరిట్స్ గురించి మనము ధ్యానిస్తూ వెళుతున్నాము. మరి ఒకసారి ఆ లేఖన భాగాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మరి ఒకసారి చదువుకుందాం. ఎవరైనా చదివి సహాయం చేయండి, తర్వాత ఒక ప్రార్థన చేసి ముందుకెళ్దాం. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థత వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మన వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీకు వందనాలు. సాయంకాల సమయం నాయన మరి ఈ నీ పాద సన్నిధికి చేరగలిగే కృపిచ్చారు ప్రభువా. అనేక పనులు ఆ భారంలో మేము ఒక్కొక్కరము ఉంటున్నప్పటికీ ప్రభువా, ఇదిగో ఈ సాయంకాల సమయము నిర్ణయించిన మీ యొక్క టైం టేబుల్ ప్రకారం ప్రభువా మీ సన్నిధిలో చేరి మీ యొక్క ఈ పరిశుద్ధాత్మ ద డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనే ఈ సబ్జెక్ట్ని ప్రభువా మేము నేర్చుకుంటకు మాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ క్లాస్కు ప్రభువా మీరు ముందుగానే ప్రభువా దిగిరండి నాయన. ఆది నుంచి అంతం వరకు ప్రభువా మీ యొక్క ఆధ్వర్యంలో మీరే మాట్లాడుచుండగా వినవలనని ఆశ కలిగి ఉన్నాము నాయన. సహాయం చేయండి. ఈ పెదవులను ముట్టండి, ఈ మస్తిష్కాన్ని ముట్టండి. నన్ను కేవలము మీ బూరగా మాత్రం వాడుకొనమని మమ్మల్ందరినీ దీవించి పంపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి ఒకసారి చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభములు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 9 వరాలను గురించి ఇందాక సిస్టర్ గారు చదివారు. వాటిని మనము విభజించి నేర్చుకోవడము ఎంతైనా మనకు మంచిది. ఈ మాదిరిగానే విభజించవలనని కాదు, మీకు దైవ తలంపు మీకు అనుగ్రహిస్తే మరొక విధంగా కూడా మీరు మరి విభజించవచ్చు. దేవునికి స్తోత్రం. 3 భాగాలుగా మనము విభజించాము. ఒకటేమో వోకల్ గిఫ్ట్స్ అని చెప్పుకున్నాము. మొదటిగా నాలుక సంబంధమైన మరి ఈ యొక్క ఆత్మవరములు, వీటి గురించి చూసాము. ఇవి నానావిధ భాషలు, భాషల అర్థం, భాషలు ప్లూరల్, అలాగే భాషల అర్థము చెప్పు శక్తి, ప్రవచన వరము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 3 కూడా వోకల్ సంబంధమైన అనగా నాలుకకు సంబంధమైన ఈ యొక్క ఆత్మ వరము. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకొకటి చెప్పగలరా? రెండవ విభజనలో రెవల్యూషన్, ప్రత్యక్షత, దాంట్లో ఏమేమి ఉన్నాయి సిస్టర్? ఎవరైనా చెప్పండి. ఆత్మల వివేచన, ఈ 3 కూడా మరి రెవల్యూషన్, ద గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్ కిందికి వస్తుంది. దేవునికి స్తోత్రం. గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ రెవల్యూషన్ గిఫ్ట్స్ అని అంటాము. అలాగే మరి పవర్ గిఫ్ట్స్ కూడా మనం చూచాము. అంటే శక్తి సంబంధమైన ఈ యొక్క ఆత్మవరము. దీనికి శీర్షికన విశ్వాసము. రెండవది అద్భుత కార్యములు ప్లూరల్, అలాగే స్వస్థపరచు వరములు. ఈ 3 కూడా ఈ యొక్క శక్తి అనగా పవర్ సంబంధించిన ఈ వరముల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆంగ్లంలో చూసినట్లయితే టంగ్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్, ప్రాఫెసీ, దిస్ కమ్స్ అండర్ వోకల్ గిఫ్ట్స్. అండ్ అగైన్ రెవల్యూషన్ గిఫ్ట్స్ ఆర్ ఆల్సో దేర్. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్ అండ్ డిస్టింగ్విషింగ్ స్పిరిట్స్. దేవునికి స్తోత్రం. మూడవదిగా పవర్ గిఫ్ట్స్లో ఫెయిత్, వర్కింగ్ ఆఫ్ మిరకల్స్, గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్. ఇవన్నీ కూడా చూస్తూ వెళ్తున్నాం. మొదటిగా మనము వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ గురించి ధ్యానించాము. అలాగే ఇవన్నీ కూడా ఒక విబ్జిఆర్లో కలరు ఒకదానికొకటి ఓవర్లాపింగ్ ఎలా ఉంటుందో అలాగే ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి కలిసి ఉంటాయి. ఒకదాన్ని మరొక దాంతో మరి ఇవన్నీ కూడా వేరు చేయడం కష్టం అండి. ఒక్కో చోట 2 కలిసే ఉంటాయి. 2 కలయికతోనే అది నడుస్తూ ఉంటుంది. కనుక మనం ఖచ్చితంగా ఇక్కడికి ఇది ఎండ్ అవుతుంది, ఇది వేరే విషయం అని చెప్పడానికి లేదు.
పరిశుద్ధాత్మ ఏ మాదిరిగా అన్ని కలిపి తీసుకున్నా తీసుకోవచ్చు, అది ఆయన చిత్తము. ఏ ఒక్కరికి కూడా ఇది ఒక విద్య ద్వారా కానీ లేక ఒక మరి డబ్బులు ఇచ్చి ఒక యూనివర్సిటీలో మరి ఇవి పొందడం కానీ ఇలాంటివి ఏమి జరగవండి. ఇది దేవుని ద్వారా ఉచితంగా మనకి ఇవ్వబడిన బహుమానములు లేదా గిఫ్ట్స్, వరములు అని చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఈ వరాలను ఎవరు కూడా మనం ఎక్కడ కూడా పొందలేము. దేవుని దగ్గర మనము వినయ విధేయతతో అలాగే మరి పరిశుద్ధులకు లోబడి ఉండుట ద్వారా మరి హస్త నిక్షేపణము ద్వారా అనగా మరి తైలముతో తైలాభిషేకం ద్వారా ఇవి మనము ఈ యొక్క ఒకటైనా రెండైనా 9కి 9 అయినా కానీ పొందవచ్చు. దేవునికి స్తోత్రం. వీటిని అభ్యసించాలి. అది పొందుకున్న తర్వాత వట్టిగా ఉండడానికి వీల్లేదు, వాటిని అభ్యసిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. కాలక్రమేణా అవి అంతరించడానికి అవకాశం ఉంటుంది కనుక పొందుకోగానే వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం మన వయస్సు ఎంతవరకు ఉంటుందో మన జీవితాంతం వరకు కూడా దీన్ని నిలబెట్టుకోవడానికి మనం ప్రయాసపడదుము గాక. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ మాదిరిగా బుద్ధివాక్యాన్ని చూసాము, అలాగే జ్ఞానవాక్యాన్ని కూడా చూస్తూ వచ్చాము. దేవునికి స్తోత్రం. గత క్లాసులో ఈ క్లాసులో మూడవదిగా ఉన్న ఈ యొక్క రెవల్యూషన్ ప్రత్యక్షతకు సంబంధించిన ఈ యొక్క వరములలో మూడవదిగా ఉన్న ఈ యొక్క పరిశుద్ధాత్మ వరము ఆత్మల వివేచన ప్లూరల్ బహువచనముగా ఉంటుంది. ఆత్మల వివేచన. దేవునికి స్తోత్రం. డిస్టింగ్విషింగ్ ఆఫ్ స్పిరిట్స్ అండర్ ఈ యొక్క రెవల్యూషన్ గిఫ్ట్స్. దేవునికి స్తోత్రం. లేదా మరొక మాట కూడా ఆంగ్లంలో అనొచ్చు, డిసర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ అని కూడా అంటారు. ఐదర్ ఇట్ ఈస్ డిస్టింగ్విషింగ్ ఆఫ్ స్పిరిట్ ఆర్ డిసర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్, బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. సో ఇందాక చదువుకున్నాము. అనగా ఎలాంటి ఈ యొక్క ఆత్మల వివేచన మనము డిస్టింగ్విషింగ్ ఆఫ్ స్పిరిట్స్లో ఆత్మల వివేచన. దేవునికి స్తోత్రం. అనగా ఎలాంటి ఆత్మ ఆవరించి ఉందో వివేచించడం లేక తెలుసుకోవడం అని మనం చెప్పుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు ఆత్మలను చూస్తారు. ఆత్మను చూశాను అని చెప్పేవాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఆత్మను చూశానని చెప్పేవాళ్ళు. మరికొందరు ఆత్మల ఉనికి గ్రహించి ఓహో ఈ స్థలంలో ఆత్మ ఉంది అని చెప్పగలిగే వాళ్ళు మరి ఒకరు ఉంటారు. ఆత్మలను మరి ఆ యొక్క ఆత్మ చూసిన వాళ్ళు కొందరైతే మరి ఒకరు ఆ ఉనికి అనుభవించిన వాళ్ళు కూడా ఉంటారు. కొందరికి అక్కడ ఏదో ఆత్మ ఉంది అని అనుభూతి కలిగే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ప్లేస్లో ఏదో ఒక తెలియని ఆత్మ ఉంది అని ఒక అనుభూతి కలిగే వాళ్ళు కూడా ఉంటారు. ప్రియ ఏదో తేడాగా, మరి అంతేకాకుండా ఏదో తేడాగా ఉంది ఆ స్థలంలో అని చెప్పేవాళ్ళని కూడా మనం ఏదో ఒక తేడా కనిపిస్తోంది, దాంట్లో తేడాగా ఉన్నట్లు, లేదా ఏదో అపవిత్రత సోకిందేమో, అక్కడ అపవిత్రత నిండి ఉంది అని చెప్పేవాళ్ళని కూడా మనం చూస్తాం. ఆ ప్లేస్కి వెళ్ళామండి, అది బహు భయంకరంగా ఏదో ఒక తెలియని అపవిత్రాత్మ ఉందేమో ఆ ప్లేస్లో అని చెప్పేవాళ్ళని కూడా మనము చూస్తాం. గనుక ఆత్మల వివేచన, ఏ ఆత్మ అయినా కానీ అది వివేచింపగలిగే వివేచనాత్మ మనము కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. గనుక మనము ఈ తరగతిలో 4 రకాల ఆత్మల గురించి ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. 4 రకాల ఆత్మలు గురించి ధ్యానిద్దాము. మరి మనకందరికీ తెలిసిన విషయంగా మొట్టమొదటిది పరిశుద్ధాత్మ. మొట్టమొదటిది మనకు తెలిసిన విషయమే, అది పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చు యోహాను విశేషముగా యేసు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడని, యేసయ్యే మెస్సయ్య అని ఒక సూచన ఆయనకు అందింది. అది రండి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో మనము చూడగలము. ఎవరి మీదైతే ఆత్మ దిగి వస్తుందో, ఎస్, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ, థ్యాంక్ యూ సిస్టర్. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడు అనగా మెస్సయ్య తానే అని. మరి ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చు యోహానుకు మాత్రము ప్రత్యక్షత, ఇది ఆ సిగ్నల్ ఆయనకు తెలుసు. ఎవరి మీద అయితే యేసుప్రభుకు ఆయన పరిశుద్ధ అందరికీ ఇస్తూ ఉన్నారు, ఈ యేసుప్రభుని కూడా ఆయన ఎవరో తెలియదు, కానీ ఆయన వచ్చి ఆయన బాప్తిస్మం పొందగానే
పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చి అలాగే అది ఆయన మీద నిలిచి ఉండడము ఆయన చూస్తూ వచ్చారు. కనుక ఈ సంఘటనను బట్టి ఆయన చెప్పేది ఏంటంటే ఈయనే మరి మెస్సయ్య అని చెప్పగలిగారు. కాబట్టి ఇది ఆత్మల మరి వివేచన ఈయనకి ఇవ్వబడింది. ఈ ఆత్మల వివేచన ఎవరి దగ్గర? మరి పరిశుద్ధాత్మ ఉంది. ఆ పరిశుద్ధాత్మ వివేచన ఈయన పొందుకొని ఉన్నారు. ఇదే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. విశేషంగా యేసు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని ఈయన ఎరిగి ఉన్నాడు. ఇంకా చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాము. 12-13 వచనాలు. 12 వచనంలో అందరూ విశ్రాంతి నొంది ఒక చోట ఇదే మగునో అని ఒకనితో ఒకటి చెప్పుకొనిరి. 13వ వచనం చదువుతున్నాను. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. కాబట్టి వీరు అక్కడ కేయాస్ అండ్ డిజార్డర్ మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ నిండుకొని వాళ్ళు మరి సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఆనందంలో, పరిశుద్ధాత్మలో నింపుదలలో ఆనందంలో ఉండగా అందరూ అనేకులు అక్కడ చేరి ఉన్నారు కనుక కొందరికి అర్థం కాలేదు అది ఏమిటి అనేది. అర్థం కాక వాళ్ళు అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదే మగునో అని ఒకరితోనొకడు చెప్పుకున్నారని 12వ అధ్యాయంలో చూస్తున్నాం. అలాగే 13లో కొందరైతే ఈ కొత్త మద్యము తాగితే పాత మద్యము అది పెద్దగా పనిచేయదు, కానీ కొత్తది చాలా పవర్ఫుల్గా ఉంటుందని వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారు. మద్యం తాగి ఉన్నారని అపహాస్యం చేస్తున్నప్పుడు ఇక్కడ మరి విభ్రాంతి నొందారు, మరి మద్యంతో నిండి ఉన్నారని మరి ఎగతాళి కూడా చేస్తూ వచ్చారు. కానీ పేతురు గారికి వివేచన కలిగిందని ఇక్కడ మనం చూస్తాం. పేతురు గారికి ఒక వివేచన, సరి అయిన వివేచన ఎలా కలిగిందంటే, మీరందరూ విభ్రాంతి నొందడానికి వీల్లేదు, మీరందరూ కంగారు పడాల్సిన పనేం లేదు. ఇదంతా కూడా యోవేలు 2:28లో చెప్పబడిన మాదిరిగానే ఇక్కడ జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రభు చెప్పిన మాదిరిగా, ఆ లేఖన నెరవేర్పు మాదిరిగా ఇదిగో వీళ్ళు అన్య భాషలతో మాట్లాడి అలాగే ప్రభువునందు ఆనందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువులో ఆనందిస్తున్నారని అదే ఆత్మల వివేచన. ఏమండి, అది ఏమిటి అనంటే ఆ పేతురు గారు దాన్ని గ్రహించగలగడం, అది ఆత్మల వివేచన అని చెప్పాలి. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? అందుకని ఆయన అంటున్నారు, ఈ యోవేలు గ్రంథములో 2:28లో మనం యోవేలు గ్రంథము ధ్యానించినప్పుడు చూసాము. అక్కడ అందరికి మీదకి కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు పిన్నలు, పెద్దలు, మరి వృద్ధులు అందరు కలలు కంటారు, అందరూ పరిశుద్ధాత్మతో నిండుకుంటారు, ఇవన్నీ భాషలు మాట్లాడతారు, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ పలకబడిన మాట ప్రకారం వారు పరిశుద్ధాత్మతో ఆనందిస్తున్నారు. మరి దేవునికి స్తోత్రం. గనుక కొత్త నిబంధన క్రైస్తవులుగా, ఈ యొక్క న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్గా మరి మనకు ఈ ఆత్మల వివేచన చాలా అవసరం. అందరూ నిజంగానే ఆత్మలో ఆనందిస్తున్నారా లేదా అనే ఆ వివేచన మనం వివేచించగలగాలి. పేతురు గారు ఎలా వివేచించగలిగారో ఆ మాదిరిగా ఆత్మల వివేచన కూడా మనకు ఉండాలి ఈ యొక్క కొత్త నిబంధన క్రైస్తవులుగా. మరియు పరిశుద్ధాత్మను వివేచింపగలగాలి. ఆ పరిశుద్ధాత్మను వివేచించాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి ఉంది, పరిశుద్ధాత్మ నింపుదల ఉంది అనే ఈ విషయాన్ని మనం గ్రహించగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ పేతురు గారు పరిశుద్ధాత్మను వివేచించారు. చూసారా, ఆయన ఏమంటున్నారంటే, మీరు 15వ వచనం 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 2:15 చదువుతున్నాను చూడండి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంచె దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మరి వాళ్ళు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మరి పురుషులేమి, స్త్రీలేమి, ఆ దేవునికి స్తోత్రం, వృద్ధులేమి, అవన్నీ కూడా మనము చూస్తూ వస్తాము. దేవునికి పనివారు, పని కత్తెల మీద కూడా ఆయన మరి అక్కడ కూడి ఉన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇది మరి పరిశుద్ధాత్మ యొక్క మరి వివేచన. ప్రియ దేవుని బిడ్డలారా, 4 విషయాలు చూద్దాము. మొదటిగా పరిశుద్ధాత్మ వివేచన మనం చూచాము. మరి ఇక రెండవదిగా దూతల యొక్క
ఆత్మ, యాంజలిక్ స్పిరిట్. ఏమండి? రెండవదిగా దూతల ఆత్మ లేక యాంజలిక్స్. మొదటిగా పరిశుద్ధాత్మ, రెండవదిగా దూతల ఆత్మ, యాంజలిక్ స్పిరిట్స్. దేవునికి స్తోత్రం. దూతల ఆత్మను వివేచించుట. ఈ దూతల ఆత్మను వివేచించగలగాలి. ఇదే దేవునికి స్తోత్రం. కాబట్టి అయితే దూతల మాట్లాడాలి, సంభాషించాలని చెప్పట్లేదు, కానీ ఆ దూతలు వచ్చినప్పుడు, దూతలు ఆ సన్నిధి ఉన్నప్పుడు మనం అది గ్రహించగలగాలి. దూత మాట్లాడుతుందనేది మనకు అవగాహన రావాలి. ఇక్కడ చూద్దాం రండి, పౌలు గారితో దూత మాట్లాడడం మనం గమనించగలం. రండి చూద్దాం. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయానికి వెళ్దాం. 27వ అధ్యాయములో, అపోస్తుల కార్యము 27వ అధ్యాయములో ఉంటుంది. 27, 13, 26. 13 చూద్దాం రండి. 13వ వచనం చదవండి. 27, 13. అపోస్తుల కార్యము. మరియు దగ్ధపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమకూడిన దాన్ని తలంచి లంగరెత్తి క్రేతు దరిని ఓడ నడిపించిరి. కొంచెం సేపైన తర్వాత, అదేనండి, అదే చదవండి సిస్టర్ గారు. కొంచెం సేపైన తర్వాత ఉరుకులోను అను పెనుగాలికి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతివి. తర్వాత కౌదు అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకుంటుటకు కొనుట బహు కష్టతరమాయను. దానిని పైకెత్తి కట్టిన తర్వాత రాళ్ళు మొదలైన విచ్చుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు స్ఫూర్తి ఇసుక తిప్ప మీద పడదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మర్నాడు సరుకులు పారవేయ సాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు మన నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో, ఎవనిని ప్రేమించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనుడి. చాలు సిస్టర్. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సిస్టర్ గారు. ఇక్కడ మనం ఈ యొక్క షిప్ రెక్ గురించి, వీఆర్ సీయింగ్ షిప్ రెక్ హియర్. ఆ యొక్క ఓడ బద్దలైపోయే ఆ ప్రమాదకరమైన స్థితి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ స్థితిలో పౌలు గారితో ఒక దూత మాట్లాడడం, అనగా పౌలు గారితో మాత్రమే మాట్లాడడం చూస్తున్నాము, మిగతా ఎవరితోనూ మాట్లాడట్లేదు. పౌలు గారితో ఏమని చెప్పిందంటే, ఆ ఓడ మాత్రం బద్దలైపోద్ది, మీ ప్రాణాలు మాత్రం ఏమీ హాని కాదు అని ఆ యొక్క దూత, యాంజలిక్ స్పిరిట్, దేవునికి స్తోత్రం, దూత యొక్క ఆత్మ లేదా దూత మాట్లాడడం. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది ఆ దూత పౌలు గారికి కనబడి అతనితో మాట్లాడడం మనము ఈ యొక్క లేఖన భాగంలో గమనిస్తున్నాం. గనుక ఇది దూతల ఆత్మ వివేచన అని చెప్పొచ్చు. దూతల ఆత్మ వివేచన, ఇలాంటి ఆత్మ మనం కూడా కలిగి ఉండాలని దేవుని కోరిక అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని సన్నిధిలో దూత ఆయా సందర్భాల్లో మన యొక్క స్థితిగతులను బట్టి, మన యొక్క ఆత్మ యొక్క నడిపింపును బట్టి, మన విశ్వాస పరిణామమును బట్టి దూత ఒకవేళ దర్శనంలో కానీ, కలలో కానీ, లేక నిజ జీవితంలో కానీ ఏదైనా మరి ఒక సహోదరుని లో నుండి కానీ, లేదా మరి పాస్టర్లో నుండి కానీ, దైవజనులో నుండి కానీ మనతో మాట్లాడడం మనము గ్రహించగలగాలి. ఆ సిచ్యువేషన్ బట్టి దేవుడు నాతో మాట్లాడాడు ఇతని ద్వారా
అని మనం గ్రహించగలగాలి. ఆ మాదిరి ఇక్కడైతే ప్రత్యక్షంగా దూత తానే మరి ఈ పౌలుతో మరెవరు కూడా చూడలేదు. అక్కడ అంతమంది ఉన్నారు కానీ వారెవరికి కూడా దూత కనబడలేదు, మాట్లాడడం వినలేదు. పౌలు గారు ఆ యొక్క మరి ఈ యొక్క వివేచన కలిగి ఉన్నారు. అది ఏమిటి అంటే యాంజలిక్ స్పిరిట్ యొక్క డిసర్నింగ్ ఆఫ్ యాంజలిక్ స్పిరిట్. కాబట్టి ఆ యొక్క మరి దూతల మరి ఆత్మ వివేచన కలిగి ఉన్నారు. చూడండి, మొదటిగా మనం పరిశుద్ధాత్మ మరి వివేచన గురించి చూచాము, దూతల ఆత్మ వివేచన గురించి రెండుగా చూస్తున్నాము. మూడవది చూద్దాం రండి, మనుష్యుల ఆత్మల వివేచన. ఏమండి, మనుషులు ఇది చాలామందికి నెగ్లెక్ట్ చేస్తారు. ఏదైనా దైవ సంబంధమైన ఆత్మ అంటే మరి దాన్ని నమ్ముతారు, దాని గురించి మాట్లాడతారు, మరి ఏదైనా కానీ వింటారు లేదా చదువుతారు. అలాగే పరిశుద్ధాత్మ గురించి అంటే భయభక్తులు కలిగి ఓహో ఇది పరిశుద్ధాత్మకు సంబంధించింది, అనేక వాక్యాలు విన్నాము, మనం ఏది విన్నా వినకపోయినా పరిశుద్ధాత్మకు సంబంధించింది చేతుల దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా విని వెళ్దాం, మనం ఆచరించినా పొందినా పొందకపోయినా అది వేరే విషయం అని చాలామంది అనడం మనం వింటూ ఉంటాం. ఎవరి విశ్వాస పరిణామం వాళ్ళది. కొందరు పొందుకుంటారు, కొందరు ఉన్నది అని నమ్ముతారు, కొందరు అనుభవిస్తారు, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ యొక్క మనుషుల ఆత్మ గురించి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభువు పరిశుద్ధాత్మ వరములలోని ఆత్మల వివేచన అనే వరమును వాడారు. చూడండి, ఈ యొక్క మనుష్యుల మరి ఆత్మల వివేచన అనే వరాన్ని వాడడము మనము చూస్తున్నాం. రండి చూద్దాం. యోహాను సువార్తలో ఉంది అది. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనము చదువుకుందాం. యోహాను సువార్త 1:47, 48 కూడా చదువుకుందాం. 1:47 యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయులు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. యేసు అతని గురించి మరి ఇతని యందు ఏ కపటమును లేదు అనగా ఇతనిలో లేక ఇతని ఆత్మలో ఏ కపటమును లేదు అని దాని తాత్పర్యం. ఈయన ఆత్మ అంటే మనుషుని ఆత్మలో ఎలాంటి కపటము లోన ఆత్మలో ఉన్నది చెప్పగలగడం, అదే చేస్తున్నారు ప్రభుకు అన్ని సాధ్యమే, అన్ని తేటతేలగా కనబడతాయి. ఆయన శరీరాకారంలో ఉన్నారు. కానీ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నది ఏమిటి అంటే మనము ఈ యొక్క మరి ఈ తరగతులలో మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఆయా సంఘాల్లో మనము మరి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఈ వివేచన ఆత్మ పొంది ఉండడం ఒకటి కానీ దానికి అంతకు మించినవి కానీ మరి మన విశ్వాస పరిణామం చొప్పున పొందుకొని ఉంటే ఆ యొక్క పరిచర్య ముందుకు వెళ్ళగలుగుతుంది, అది దీవించబడుతుంది, మరి హెచ్చు కలిగే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇవి మనము పొందుకొని ఉండాలని మరి ప్రభు కోరిక. ఇతని యందు ఏ కపటమును లేదు అనగా ఇతనిలో కానీ ఇతని ఆత్మలో కానీ ఏ కపటం అనగా మనుష్యుల ఆత్మ వివేచన, మనుష్యుల ఆత్మ వివేచన. దేవునికి స్తోత్రం. యేసు దైవ సంభూతుడు, ఆయనకు అన్ని తెలుసు. అయినప్పటికీ మనుష్యులను ఎరగడము అది చాలా ప్రాముఖ్యము. చూడండి, యేసు ప్రభువే కాదు పేతురు గారి గురించి కూడా మనం చూస్తాము. పేతురు గారి గురించి చూద్దాం రండి. మనుషుల ఆత్మ వివేచన పేతురు గారు కలిగి ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క సువార్త పరిచర్యలో దేవుని మరి ఈ యొక్క సన్నిధానంలో ముందుకు వెళ్ళాలంటే ఇవి మనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. చూడండి 8:17 8:17 నుంచి చదువుతున్నాను. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము, అది కాదండి, అపోస్తుల యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఎస్ 23 కూడా చదవండి. 17, 23 దాకా చదవండి. 8వ అధ్యాయము 17వ వచనం. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని స్వీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఇయుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము
కొందునని తలంచుకొనందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మాకు మనస్సు నొంది ప్రభువును మారు మనసు నొంది ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పెను. థ్యాంక్ యూ సిస్టర్ గారు. ఇక్కడ చాలు సిస్టర్ థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ 2 వచనాలు కూడా చూడండి. ఈ యొక్క మనుషుడు సీమోను మ్యాగస్ అనే ఈ వ్యక్తి, దిస్ సీమోన్ మ్యాగస్ వాంటెడ్ టు పర్చేజ్ దిస్, ఇది ద్రవ్యం ఇచ్చి కొనాలని ఆశపడ్డారు. కానీ ఆయన చాలా ఆయనను కోపపడి, బట్ పీటర్ టు సెడ్ టు హిమ్, మే యువర్ సిల్వర్ పెరిష్ విత్ యూ బికాజ్ యూ థాట్ యూ కుడ్ అబ్టైన్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ బై విత్ మనీ. మనీ పైసలు ఇచ్చి దేవుని యొక్క గిఫ్ట్ను కొనుక్కోవాలని చూశారు. ఇది ముందే చెప్పుకుంటున్నాం మనం, ఈ గిఫ్ట్ పైసల ద్వారా కొనేది కాదండి, దేవుడు ఉచితంగా అనుగ్రహించే ఈ యొక్క వరాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పేతురు మ్యాగస్, ఈ సైమన్ మ్యాగస్ అనే ఆయన డబ్బులు ఇచ్చి కొనాలని ఆశపడ్డాడు, పొందగోరాడు గనక పేతురు చాలా అత్యాగ్రహం పొంది, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, ఆ హృదయము లోపల ఏమి దాగి ఉన్నదని ఆయన చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ఇది ఆత్మల వివేచన. ఆ మనిషిలో, ప్రతి మనిషిలో ఏ ఉద్దేశంతో ఆ మాట పలుకుతున్నాడు అనేది గ్రహించగలగాలి అని దాని తాత్పర్యం. మన పరిచర్యలో ముందుకు వెళ్ళే టైంలో అనేక స్టేట్మెంట్స్ చెప్తూ ఉంటారు, అనేక మాటలు. దాంట్లో సరి అయినది ఏది, ఈ యొక్క దేవునికి సరి అయినది కానిది ఏమిటి అనే ఆ విచక్షణ పేతురు ఎలా కలిగి ఉన్నాడో మీరు నేను మనమందరం కూడా కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. అంతేకాకుండా నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నది. ఏం కనబడుచున్నది సిస్టర్? ఘోర బంధకము, దుర్నీతి బంధకములో ఉన్నట్లు. ఇది ఆయన యొక్క క్రియలను పసిగట్టడం, ఆయన మాట తీరును బట్టి ఆయన ఆత్మ ఎలా ఉంది, మనుష్య ఆత్మ ఎలా ఉంది అనేది ఆ యొక్క వివేచన కలిగి ఉండడం. పేతురు గారు ఈ యొక్క ఆత్మల వివేచన అనే వరములో మనుష్యుల ఆత్మ వివేచన కలిగి ఉన్నట్లు మనము గ్రహిస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి గమనించండి, కొన్ని సందర్భాల్లో ఒకని ఆత్మ దుర్నీతి సంబంధంలో ఉండగా అది సరిగా వివేచింపక దాన్ని దురాత్మలుగా అనుకొని ఆ వ్యక్తిని మరింత గురి చేస్తారు. ఈ యొక్క దేవునికి స్తోత్రం, ఆయన ఆత్మ దుర్నీతితో నిండి ఉన్నదని గ్రహించాలి. అంతేగాని ఆయనకి ఏదో దురాత్మ పట్టేసిందని ఆ యొక్క దురాత్మను వెళ్ళగొట్టడానికి ఎంతో ప్రయాసం చేసి ఇంకా కఠినం చేసేస్తారు. అలా కాకుండా మనము సరి అయిన వీఆర్ డాక్టర్స్ గనుక మనం ఈ సువార్త పరిచర్యలో మనము ఈ యొక్క వైద్యులము గనుక సరి అయిన డయాగ్నాసిస్ చేయగలగాలి. ఇది ఆత్మ దుర్నీతియా లేక ఒక దుర్నీతి ఆత్మ బంధకంలో ఉందా లేక దురాత్మ సోకిందా అనేది కరెక్ట్గా మనము అనలైజ్ చేయగలగాలి ఒక వ్యక్తిని. అది దాని తాత్పర్యం. అది కాకుండా ఈయనకేదో దురాత్మ పట్టింది, ఫస్ట్ దురాత్మను వెడలింపజేద్దాం అని అంటే అది దురాత్మ సంబంధించింది కాదు, ఆత్మే అక్కడ సరిగా లేదు, దుర్నీతికి సంబంధించిన ఆత్మ. అదే చెబుతున్నాడు కదండి ఇక్కడ ఆయన ఆత్మ ఎలా ఉందనంటే, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇది గ్రహింపు కలిగిన పేతురు గారు ఆయన గద్దించడం జరిగింది. కాబట్టి మనము మనుషుల ఆత్మ దుర్నీతి బంధకమైనది ఉన్నాయా అని వివేచింపగలగాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. పౌలు గారు బలహీన పాదములు గల ఒక మనుష్యునికి విశ్వాసము ఉంది లోపల అని గ్రహించగలిగాడు. రండి చూద్దాం. అపోస్తుల కార్యములే 14వ అధ్యాయంలో ఉంది. అది 14వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. 14:7
7వ వచనంలో లుస్త్రలో బలహీన పాదములు గల ఒక రుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుండి యుండువాడు. అతడు పౌలు మాటలు వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి. పౌలు గారు ఒకటి గ్రహిస్తున్నారు, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. స్వస్థత పొందాలనే విశ్వాసము అతనికి ఉంది అని గ్రహించారు. కాబట్టి మనము గ్రహింపు కలిగి ఉండాలి. మరి ఆ పరిచర్య చేసేటప్పుడు ఎవరికి పడితే వారికి మరి ఆ స్వస్థత ప్రార్థనలు చేసేసి ఆయనకు విశ్వాసం ఉందా లేదా అనేది గ్రహింపకుండానే మరి అలా చేయడానికి వీల్లేదు. ఫస్ట్ పౌలు గారు గ్రహిస్తున్నారు. ఏం గ్రహిస్తున్నారు? స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహింపు. ఈ గ్రహింపు చూసారా, ఇది మరి గనుక మనుష్య ఆత్మల వివేచన కలిగి పౌలు గారు ఇక్కడ ఈ మనుష్యునితో నీ పాదములు మోపి, ఏమండి, నీ పాదములు మోపి సరిగా నడుమని ఆయనకు విశ్వాసం ఉందని ఎరిగిన తర్వాత చెప్పారు. ఆ మాట చెప్పగానే, ఆ పలుకగానే ఆ మనుష్యుడు ఏమయ్యాడు? గంతులు వేసి నడవసాగాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పౌలు గారు మరి ఆ వివేచన, మనుష్యుల ఆత్మల వివేచన కలిగి, వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? మనుష్యుల ఆత్మల వివేచన కలిగి ఆయనకు విశ్వాసము ఉంది అని ఒకదానికొకటి మళ్ళీ కలిసిపోతాయి. ఆయన మరి విశ్వాసము ఉందా లేదా అని మనుషుల ఆత్మల వివేచన కలిగి మనమందరము ఉందుముగాక. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పౌలు వలె మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మొదటిగా మనం చూస్తూ వచ్చాము పరిశుద్ధాత్మ, రెండవది యాంజలిక్ స్పిరిట్, మరి దూతల యొక్క ఆత్మ, మూడవదిగా మనుష్యుల మరి ఆత్మల వివేచన, ఇక నాలుగవదిగా దయ్యముల ఆత్మల వివేచన. డిసర్నింగ్ ఆఫ్ డెమోనిక్ స్పిరిట్స్, ఏమండి, డిసర్నింగ్ ఆఫ్ డెమోనిక్ స్పిరిట్స్, ఈ యొక్క దయ్యముల ఆత్మల వివేచన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అనేక రకముల దయ్యాలు ఉంటాయి, ఆ దయ్యముల ఆత్మలు ఉన్నాయని మనము గ్రహించాలి. అనేక రకముల దయ్యాల ఆత్మలు ఉంటాయి. చిల్లంగి సంబంధమైన మరి ఆ యొక్క దయ్యము యొక్క ఆత్మ, అలాగే బలహీన పరచు దురాత్మలు అవి కూడా ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ బలహీనపరచు దయ్యము నుండి యేసు ఒక స్త్రీని బాగుపరచడం మీరు విన్నారా? యేసు ప్రభువు బలహీనపరచు ఆ యొక్క దయ్యము నుండి మనం చూద్దాం రండి. లూకాసు వార్త 13వ అధ్యాయం, 13వ అధ్యాయంలో ఉంది, రండి చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి చదివినప్పుడు 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యమును పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుమును వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుచ్చగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. గమనించారా ప్రియా దేవుని బిడ్డలారా? బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ, ఈ బలహీనపరచు దయ్యం అంటే ఈవిడకి, ఈ బలహీనతకి దయ్యానికి మరి సంబంధం ఉంది. కానీ నేను ప్రతి బలహీనత కూడా దయ్యం మూలానే వచ్చిందనే చెప్పడం లేదు. కానీ దేవునికి స్తోత్రం, ఇక్కడ వ్రాయబడిన ఈ సంఘటనలో ఈ బలహీనపరచు దయ్యము ఉంది అని 11వ వచనంలో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన, దేవునికి స్తోత్రం, కొన్ని మాత్రము ఆ యొక్క బలహీనపరిచేవి దయ్యాలు ఉంటాయని, అన్ని బలహీనపరచులేక శరీర బలహీనతలకు దురాత్మే కారణం అని చెప్పడానికి అని నేను చెప్పడం లేదు ప్రియ దేవునిలో. కానీ కొన్ని బలహీనతలు మరి దురాత్మ సంబంధమైన అవని గ్రహించగలము. కొన్ని బలహీనతలు మాత్రం దురాత్మ సంబంధంగానే అవి సంక్రమిస్తాయని గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి బలహీనపరచు అది మనము, ఇది దయ్యముల విచక్షణ, దయ్యముల ఆత్మ యొక్క విచక్షణ, ఇది దేని మూలాన వచ్చింది అనేది మనము కాస్త దేవునిలో ఉండి మరి ఆయన యొక్క మాట కోసం వేచి ఉండి ఈ యొక్క డిజర్నింగ్ ఆఫ్ డెమానిక్ స్పిరిట్స్ని కలిగి ఉండాలి మనం. ఇక దయ్యముల ఆత్మల విచక్షణ
లేక వివేచన మనము కలిగి ఉండాలి. అప్పుడే మనము వాటితో వెళ్ళగొట్టడానికి అధికారము పొందుకుంటాం. మరొక అంశాన్ని చూద్దాము. ఇదే అపోస్తుల కార్యం 16:16 చదవండి. అపోస్తుల కార్యం 16:16లో ఇక్కడ పౌలు గారి గురించి మంచి సాక్ష్యం చెప్పే ఒక దయ్యపు పుతోను అనే దయ్యం పట్టిన స్త్రీని గురించి మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 16:16లో ఒక పుతోను అనే దయ్యం పట్టిన మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టిన దయ్యం సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురు వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రకటించు వారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. థ్యాంక్ యూ సిస్టర్ గారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ పుతోను అను దయ్యం పట్టిన ఈ స్త్రీని మనం చూస్తున్నాము. ఆ యొక్క సోదె చెప్పడము, ఆమె సోదె కూడా చెబుతుంది. ఏం చెప్తుందంటే మంచే చెప్తుంది. ఈ యొక్క పౌలు గారు వీళ్ళు దేవుని భక్తులు, వీళ్ళు మంచి వాళ్ళు అని, వీరు రక్షణ మార్గమును ప్రచురించే వాళ్ళు అని వీరి కోసము ఒక అడ్వర్టైజ్మెంట్గానే ఉంది తను. ఏమండి, మంచి ఆ దురాత్మే కానీ వీళ్ళ గురించి చెడేమి చెప్పట్లేదు, మంచే చెబుతుంది. అయితే ఈ దయ్యము, అది ఒక దయ్యం పట్టింది. అనేక మార్లు వీళ్ళు అటు వెళ్ళినప్పుడల్లా వింటున్నారు ఈ యొక్క మరి దయ్యము పలుకుట. మరి పౌలు గారు వింటున్నారు. ఒక ఈమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులం చెందారు. ఈ దయ్యం ఏంటి, దేవుని వాక్యం చెప్పడం ఏంటి? కొన్నిసార్లు దయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయని ఎవరో అంటారు కదా, ఆ మాదిరిగా దయ్యానికి కూడా మరి ఈ యొక్క లేఖన భాగాలు తెలిసుంటాయి. ఆ లేఖన భాగాలను పట్టుకొని ఆ దయ్యం కూడా మరి బహు మంచిగా వాక్యాన్ని, అది ఆ విచక్షణ మరి మనకు ఒక మరి విద్యార్థిగా, థియాలజికల్ స్టూడెంట్గా మీరు నేను పొందుకొని ఉండాలి. ఇది నిజమైన బోధన, సరి అయిన బోధ కాదా, లేక లోక సంబంధమైందా, దయ్యముకు సంబంధించిన బోధ? ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుందండి? ఈవిడ మరి సరే చెప్తుంది, చెడేం చెప్పట్లేదు కదా. వీరు సర్వోన్నతమైన దేవుని కుమారులు, వీరు రక్షణ మార్గమునే బోధిస్తున్నారు, మంచే చెప్తుంది కదండి, చెడేం చెప్పట్లేదు కదా. అయినప్పటికీ గ్రహించగలగాలి, ఇది సరి అయిన మాటేనా, సరి అయిన వ్యక్తి చెప్తున్నాడా, దయ్యపు శక్తి చెప్తుందా అని. సో డిసర్నింగ్ ఆఫ్ డెమానిక్ స్పిరిట్స్, దయ్యపు ఆత్మలను వివేచించాలి మనం, మరి గుర్తుపట్టగలగాలి. ఇది దయ్యము యొక్క బోధ అని గుర్తుపట్టగలగాలి. ఆ దయ్యము బోధ కూడా మెల్లమెల్లగా మనలను వాడి ఉచ్చులోకి తీసుకెళ్ళడానికి మంచే చెబుతుంది. అదే పౌలు గారు 18వ వచనంలో, ఆమె ఇలాగో అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి, గ్రేట్లీ ఎనాయిడ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సో పౌల్ హ్యావింగ్ బికమ్ గ్రేట్లీ ఎనాయిడ్, దాని వైపు తిరిగి, దేని వైపు అండి? ఆ దయ్యము వైపు తిరిగి, ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యముతో చెప్పాను. పౌలు గారు ఆ యొక్క దయ్యముతో మాట్లాడి, నువ్వు విడిచి వెళ్ళిపో అని చెప్పగానే వెంటనే అది ఆమెను వదిలిపోయాను. కాబట్టి దయ్యము కూడా మరి ఆ యొక్క దయ్యము యొక్క మరి ఆ యొక్క ఉనికిని మనం గుర్తుపట్టగలగాలి. ఇది దయ్యము ద్వారా చేస్తున్న పని, క్రియ అనేది అది చాలా అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అభ్యసించే మనకు ఈ యొక్క టూల్స్ ఉన్నాయి చూసారా, అవేమో ఫిజికల్ టూల్స్ గురించి ముందు చెప్తూ వచ్చాను, ఇవేమో స్పిరిచువల్ టూల్స్. ప్రియ దేవుని బిడ్డలారా, మన అంబుల పొదిలో ఇవన్నీ కూడా ఉండడానికి ప్రయత్నం చేద్దుముగాక. ఒకదాని తర్వాత ఒకటి మనము వీటిని పెంచుకుంటూ పోవాలి కానీ తరుక్కుంటూ పోవడానికి వీల్లేదు. ప్రతి నిత్యము దీంట్లో ప్రయాసపడుతూ ఉండాలి. ఈసారి మనము ప్రయాసపడుతూ ఒకటి తర్వాత మరొకటి పెంచుకునే ప్రయత్నం, తరిగించే ప్రయత్నం చేయకూడదు. ఉన్నది చాలులే, ఒక తలాంత్ ఉంది, దాంతోనే సరిపోయి. నో మై డియర్ బ్రదర్, దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ఎదగాలి అని దేవుడు మాటికి కోరుకుంటున్నాడు. ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడ ఉండాలని దేవుని కోరిక కానే కాదు. అన్నీ కూడా
మరి పొందుకోవటకు, అన్ని వరాలను కూడా పొందుకోవటకు చూడాలి. ఇంకొక సందర్భాన్ని మనం ధ్యానిద్దాం రండి. మార్కు సువార్త 9వ అధ్యాయము చూసినప్పుడు 9వ అధ్యాయము 25వ వచనం చూద్దాం రండి. ఇక్కడ చెవిటి దయ్యము అని మనం చూస్తున్నాం. ఏమండి, చెవిటి దయ్యం, ఈ చెవులు వినబడకుండా లేక జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ ఆత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయి, అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనక అనేకులు వాడు చనిపోయేననిరి. అంటే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వల్లనే ఇది జరుగుద్ది అని ఆ వారితో చెప్పారు. దేవునికి ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం అని వారితో చెప్పాను. ఇక్కడ ఏం గ్రహిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ యొక్క చెవిటి దయ్యము గురించి మనం చూస్తున్నాం. గ్రహించండి, చెవిటి దయ్యం. ఏం దయ్యం అండి అది? చెవిటి దయ్యమా, మూగవైన చెవిటి దయ్యమా, డెఫ్, ఇది ఒక దయ్యం. అన్నీ అలాంటివని చెప్పడానికి లేదు, కానీ ఇక్కడ ఈ యొక్క కాంటెక్స్ట్లో మాత్రము మూగవైన చెవిటి దయ్యమా అని దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దయ్యాన్ని మరి ప్రారదోలినట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మనము దినదినం ఈ ఆత్మల వివేచన కలిగి ఉండాలి. మొదటిగా మనం చూసాం పరిశుద్ధాత్మ అను ఆత్మల వివేచన, దేవునికి స్తోత్రం. రెండవదిగా యాంజలిక్ స్పిరిట్, దూత ఆత్మ వివేచన. మూడవదిగా మనుషుల యొక్క ఆత్మల యొక్క వివేచన. నాలుగవదిగా ఏమండి, దయ్యముల వివేచన ఆత్మ. ఇవి ఒక డిసర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్లో మనం చూస్తూ ఉన్నాము. ఈ 4 కూడా మరి ప్రాముఖ్యంగా ఉంటాయి. ఆత్మలు 4 రకాలని చూస్తూ ఉన్నాం. ఒకటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిచర్యలో భాగంగా ఈ 4ని కూడా మనము పౌలు గారిని చూసాము, పేతురు గారిని చూసాము. మరి అలాగే యేసు తానే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇలాంటి మరి వరములు కలిగి వారు ఈ వరముల ద్వారా అనేక సూచక్రియలు మరి అద్భుత కార్యములు చేయగలిగారు. మనం కూడా మన యొక్క సేవలో, మన యొక్క పనులలో, ఆధ్యాత్మిక పనులలో ఉంటున్నప్పుడు మరి దేనిని మనము ఈ యొక్క విచక్షణ జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళాలి. ప్రతిదాన్ని మనము నమ్మాలి, కానీ అది సరి అయిందా కాదా అని తర్వాత తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఒక మెట్టు అయితే, రెండవది ఇవన్నీ ఎలా సాధ్యం పాస్టర్ గారు, ఇవన్నీ సాధ్యం అవుతాయా అసలు నేర్చుకోవడం? చెప్పడానికి, చదవడానికి, ఈ క్లాసులో వినడానికి తప్ప మనం ఇవన్నీ అప్పుడెప్పుడో పౌలు గారు, పేతురు గారు చెప్పి చేసినవి చూసాము, చూపించారు. కానీ ఇప్పుడు సాధ్యం అవుతాయంటే అవును అనే చెప్పాలి. ఇప్పుడు కూడా సాధ్యం అవుతాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ సాధ్యం అవడం మూలానే ఆయా సందర్భాల్లో ఇవన్నీ ఆత్మల విచక్షణ ద్వారా ముందుకు వెళ్ళడం ద్వారా మరి ఈ యొక్క సంఘాలు కట్టబడుతున్నాయి, సేవ విస్తరింపబడుతుంది, దేవుని యొక్క మరి రాజ్యం కట్టబడుతుందని చెప్పుటకు సందేహం ఏం లేదు. అయితే నేర్చుకోవడం ఎలా అనంటే, మీరు చిన్నప్పుడు చూసారా, చిన్నవాళ్ళు మరి నేర్చుకోవడానికి, మాటలు నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు అమ్మ అనే మాటతో స్టార్ట్ అవుద్ది. ఏమండి, ఆ చిన్నగా అమ్మ అమ్మ అని, మామ మామయ్య అని, అలాగా చిన్న చిన్న మాటలు, అవి సరి అయినవి కాకపోయినా ఏవో ఒక రకంగా మాట్లాడడానికి ప్రయాసపడతారు. ఆ మాదిరిగా మనం కూడా చిన్న చిన్నగా ప్రయాసపడాలి. అవి నేర్చుకోవడానికి చిన్నవారిగా ప్రయాసపడుతూ నేర్చుకోవాలి. అంతేకాకుండా మీరు చిన్నప్పుడు ప్రతి ఒక్కరం, ఎవరైనా కానీ స్త్రీలైనా పురుషులైనా, ఆ చిన్నప్పుడు ఒక సైకిలు, 3 చక్రాల సైకిల్ ఇవ్వబడుతుంది. దాంతో బ్యాలెన్స్ చేస్తూ మరి ముందుకు నడిపించడం జరుగుతుంది. ఆ కాలక్రమేణా కొంత సమయం తర్వాత ఆ 3వ చక్రాన్ని మరి విడదీసి 2 చక్రాలతో బ్యాలెన్స్ చేస్తూ నడపడం నేర్చుకుంటారు. ఆ నడిచే క్రమంలో, నేర్చుకునే క్రమంలో చిన్నప్పుడు వెంటనే నేర్చుకుంటారా సిస్టర్, బ్రదర్? వెంటనే నేర్చుకుంటారా? సైకిల్ని నేర్చుకోవడంలో వెంటనే వస్తుందా? అనేక మార్లు ఏమవుతారు, అనేక మార్లు పడిపోతారు. పడి మోకాళ్ళు
అవును కదా, దెబ్బలు తగులుతాయి సిస్టర్. అది నేర్చుకోవడంలో అనేక మార్లు పడతాము, మళ్ళీ ప్రయాసపడతాం, మళ్ళీ పడతాం, మళ్ళీ అది బాగైన తర్వాత మళ్ళీ ఇది అంతే కూడా మనం అనేక మార్లు పడతాము, అది సరిగా ఉండదు, తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తాం, మళ్ళీ ఇవన్నీ ఆ మాదిరిగా నేర్చుకోవాలి. ఏమండి, ఈ ఆత్మల వివేచన అనేది ఆ మాదిరిగా మనము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని దాని తాత్పర్యం. కనుక వీటిని ప్రాక్టీస్ చేయాలి. నీ ప్రాక్టీస్ చేయకుంటే రాదు ఏదైనా కానీ. ప్రాక్టీస్ ఇప్పుడు ఈ సైక్లింగ్ కూడా మనము చాలా రోజులు దాన్ని మానేసిన తర్వాత, లేదా డ్రైవింగ్నైనా కానీ చాలా రోజులు మానేస్తే, ఆ మానేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేర్చుకోవాలంటే ఒకరోజు కొంచెం జాగ్రత్తగా మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా రెగ్యులర్గా డైలీ అదే డ్రైవింగ్లో ఉన్నామంటే అది మనం ఆటోమేటిక్గా సెన్సెస్ అన్నీ కూడా పనిచేస్తాయి. కనుక ఆ కాల్ చేయాల్సిన పని కాల్ చేస్తుంది, ఆ చేయి చేయాల్సిన పని చేతులు చేస్తాయి, మనం ఆలోచించే కళ్ళు చేయాల్సినవి ఎటు చూడాలి, ఎంత మార్గంలో మనం వెళ్ళాలి, ఎంత అయితే మనం బ్యాక్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనం ఆ విచక్షణ కలిగి ఉంటాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ అనే వరాలను కూడా పొందుకోవడానికే ఇచ్చారు, కానీ ఆ విని వదిలిపెట్టడానికి కానే కాదు. ఎవరైనా అనుకుంటున్నారా ఇది విని వదిలిపెట్టడానికని? అది అబ్బే కాదండి. ఇవి ప్రతి ఒక్కరికి ఎవరికి ఇవ్వబడ్డాయి అనంటే సంఘమునకు ఇవ్వబడ్డ, సంఘస్థులకు లేదా విశ్వాసులకు ఇవ్వబడ్డ వరములు ఇవి ఉచితముగా ఇవ్వబడిన వరములు 9 కూడా. ప్రియా దేవుని బిడ్డలారా, వాటినే మనం ధ్యానిస్తూ వెళ్తున్నాం. చాలా ప్రాముఖ్యం. మన జీవితాల్లో అనేక మార్లు ఏమవుతుందంటే ఈ యొక్క వరాల గురించి కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియదు. మనము బైబిల్ చదివేటప్పుడు కూడా ఏదో యాదృచ్ఛికంగా ఒక మారు రీడింగ్ వేసేయాలి అనే ఉద్దేశంతోనే చదువుతూ వెళ్ళిపోతాం. కానీ అక్కడ దేవుడు ప్రత్యక్షత మనకు అనుగ్రహించే ఆ స్థలంలో ఆగడం, ఈ సందర్భంలో మరి ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక మనం కూడా అనేక మార్లు చదివి ఉంటాం. కానీ ఆ చదివినప్పుడు ఇవి మనకు వరాలు ఉన్నాయి, ఈ వరాలను పొందుకోవాలి అనే దృక్పథంతో మనం చదవలేదేమో, కానీ ఇవి ఉన్నాయి. 1 కొరింథీయులకు 12, 8, 9, 10 వచనాలు మనం శ్రద్ధగా వాటి ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉంటే గనక, ఆ మాట్లాడినిచ్చి ఉంటే గనక ఆయన ఇవి పొందుకొండరా అని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పి ఉండేవారు. కనుక ఇప్పుడు స్పెషల్ తరగతుల్లో మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇవన్నీ కూడా మనం ఎలా ఆల్రెడీ మనము ఇవి అభ్యసిస్తూ ఉన్నవా. ఇఫ్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇట్స్ ఓకే. ప్రాక్టీషనర్ ఉంటారు చూసారా, మెడికల్ ప్రాక్టీషనర్, అలాగే మనం కూడా ప్రాక్టీస్ చేసే వాళ్ళగానే ఉన్నాం మనలో కొంతమంది అంటే ఇట్స్ ఓకే. కాబట్టి ఇంకా ప్రాక్టీస్కి వెళ్ళలేక ఇంకా మనము ఆ యొక్క చదువు పూర్తి చేసిన వాళ్ళలాగే ఉంటే మాత్రం మనం ఇవి నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, వీటిని వివేచించి ఈ వివేచన జ్ఞానంతో ముందుకు వెళ్ళినప్పుడు అనేకమైన మరి ఇబ్బందులను మనము ఎదుర్కొని వాటిని సరళీకృతం చేస్తూ ముందుకు వెళ్ళగలిగే ఆ దైవశక్తిని పొందుకుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక ఈ యొక్క దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనము చదువుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ వరములు అనే ఈ అంశంలో ఈ యొక్క ప్రత్యక్షత, రెవల్యూషన్కు సంబంధించిన ప్రత్యక్షత, అదే వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ చూసాము, వర్డ్ ఆఫ్ విజ్డమ్ చూసాము. దేవునికి స్తోత్రం. అనగా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము 2 చూస్తూ వెళ్ళాము. ఈరోజు ఆత్మల వివేచన గురించి చూస్తూ వచ్చాం. ప్రియ దేవుని బిడ్డలారా, డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్, దేవునికి స్తోత్రం. దాంట్లో 4 అంశాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ వివేచన వరము, అలాగే మరి రెండవదిగా దూతల ఆత్మల వివేచన, మూడవదిగా మనుషుల ఆత్మల వివేచన, నాలుగవదిగా వివేచన. ఇవి మనము పసిగట్టగలగాలి. దేవునికి స్తోత్రం. ఈ 4 కూడా మనం పసిగట్టి దేవుని సేవలో వీటిని వాడుతూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనము ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండిపోయి నాకెందుకులే, ఇది నా కొరకు కాదు, నేను స్త్రీని కదా, లేదా నేను బాలుడను కదా అనడానికి లేదు.